For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురూజీ. అఖండ ఐశ్వర్యమస్తమ. నమస్కారం గురూజీ. మాతా పితృకర్మలు తప్పనిసరిగా చేయాలా? అంటే మీరు రెండు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. అంటే నేను నా ఉద్దేశం వరకు అంటే మాతా పితృకర్మ జీవించినప్పుడు ఎటువంటి కర్మ చేయాలి, వారి తదనంతరం చేసేటువంటి కర్మలు ఏంటంటే మీరు నేను అనుకోవడం రెండు భావాలుగా అడుగుతాను అనుకుంటాను. ముందు వారు జీవించి ఉన్నప్పుడు చేసేటువంటి కర్మలు అనేవి నిత్యము కూడా భగవంతుని ఆరాధన కంటే ముందు చేయాల్సిన పని తల్లిదండ్రుల సేవ. అది వారు చేయాలి. కర్మ అంటేనే పని. అసలు ఏంటి అంటే కర్మ అంటే పని చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మం. ఆ ధర్మాన్ని పాటించడమే కర్మ. సో ఇక్కడ మాతాపితృల కర్మ అనేది వాళ్ళు ఎప్పుడైతే మనకి జననానికి కారకులయ్యారో వారికి కావాల్సినటువంటి వారి జీవించి ఉన్నంత వరకు కూడా వారికి సమస్త సపర్యలు చేయాల్సినటువంటి బాధ్యత మనది. అన్ని రకాలు కూడా మళ్ళీ పెంచి పోషించి విద్యావంతులు చేసి ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన తర్వాత వారు పూర్తిగా శరీరము నశించిపోకముందే వారు బాగున్నప్పుడే వారి కర్మలు అంటే వారికి మంచితనంతో వారి యొక్క బాధ్యత తీసుకొని వారిని ఓదార్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చి వృద్ధులైన తర్వాత వారిని జాగ్రత్తగా చూసుకొని అంతిమ సంస్కారాల తర్వాత అంటే అంతిమం తర్వాత వాళ్ళు స్వర్గస్థులైన తర్వాత చేసే కర్మలు చాలా ఉంటాయి. అంటే ముందుగా వారు జీవించున్నప్పుడు చేయాల్సింది ఏమిటి, వారి సంతోషాన్ని వారి సంకల్పాన్ని మన ద్వారా నిలబెట్టుకోవాలి. అంటే వారు ఏమనుకుంటారు, నా కుమారుడు ఉన్నాడు, మంచి చదువుకున్నాడు, చదువుకోవాలి, ఉత్తమ విద్యావంతులు కావాలని చెప్పేసి మనల్ని బాగా చదివిస్తున్నారు, జ్ఞానవంతులు చేస్తున్నారు. అటువంటి జ్ఞానవంతులు అయిన తర్వాత వారు ఏ సంకల్పంతో మనల్ని వృద్ధిపరిచారో ఆ వృద్ధిని స్థాయిని అందుకోవాలి. ఆ స్థాయిని అందుకొని తల్లిదండ్రులకి సేవ అంటే వారికి పరోపకారంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లాభం. ఇగో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు నాన్న, అమ్మ ఇగో ఈ స్థాయిలో నేను ఉన్నాను, ఇక్కడ మీ వల్ల నాకు ఇంత మంచి పేరు వచ్చింది, సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి భావనతో నువ్వు ఎదుగుతూ ఉండాలి. అంటే సత్కర్మ చేస్తూ ఎదుగుండాలి. ఒక దానము, పుణ్యము, ఉద్యోగము, నీతో పాటు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇవ్వడము, ఇలా ఏదైనా సరే 10 మందికి సమాజానికి ఉపయోగపడేటువంటి కర్మనే తల్లిదండ్రుల యొక్క సంకల్పం. అది నా కొడుకు సమాజంలో మంచివాడిగా ఉండాలనేది సంకల్పం. అటువంటి సంకల్పానుసారంగా మనం ఆ తల్లిదండ్రుల యొక్క సంకల్పం నెరవేర్చగలిగితే బతుకున్నప్పుడు సంతోషం. ఇక తదనంతరం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత ఈ కర్మలు చేయాల్సిన అవసరం లేదు, నేను 3వ రోజు కర్మ చేసేస్తాను, 5వ రోజు కర్మ చేస్తాను, నేను వారికి అంటే దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత నేను వదిలేస్తాను, నేను 12వ రోజు కర్మ మాకు లేదు, ఆచారం లేదు. అది తప్పు. అవి తప్పకుండా చేయటువంటి పితృకర్మలు. ఒకవేళ ఆ రోజున కనుక మీకు పెళ్ళో లేదా ఇంకో పేరెంటం ఉంటే పెళ్లి పేరెంటాన్ని కూడా వాయిదా వేసేసుకొని కేవలం పితృకర్మ అంటే పితృకర్మ చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకి ఒకటే అవుతారు, పితృదేవత అవుతారు వాళ్ళు, పితృదేవత అంటారు వాళ్ళు. కాబట్టి ఆ పితృకర్మ అనేది తల్లికి కానీ తండ్రి కానీ స్వర్గస్థులు అయిన తర్వాత వారి పూర్తి స్థాయి కర్మలు అంటే మాసికాలు మొదలుపెట్టి వారికి ధన సంస్కారాలు కానివ్వండి, మాసికాలు కానివ్వండి, షోడశం కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పకుండా ఆచరించాల్సిన విధి విధానం. అది మన ధర్మం ఏంటంటే నీ తల్లిదండ్రులకి మోక్షాన్ని పొందడానికి అంటే వారు స్వర్గలోక ప్రాప్తి పొందడానికి నువ్వు గోదానం చేస్తున్నావా, వైతరిని దాడడానికి ఏం చేస్తున్నావు, వారికి షోడశకర్మ ఎలా చేస్తున్నావు, ఎంత భక్తితో చేస్తున్నావు. అందరు చాలా మంది అనుకుంటారు కర్మ అంటే అభ్యకము, కర్మ అంటే ఏంటంటే చాలా మందికి తెలుసు అనుకుంటారు, మాట్లాడతారు తద్దినం అంటారు. తద్దినం అంటే ఏమనుకుంటున్నారు మీరు, తద్దినం అంటే చెడ్డలు అనుకుంటున్నారు. చాలా మంది తద్దినం అంటే నెగిటివ్ అనుకుంటున్నారు. తద్దినము అంటే మంచి రోజు, తద్దినం అంటే మంచి రోజు అని అర్థం. అదేంటంటే చనిపోయిన రోజు తద్దినం అవుతుందా, చనిపోయిన రోజు ఆ రోజు చనిపోయిన రోజు అవుతుంది అది. కానీ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి తద్దినం వారు చనిపోయినటువంటి రోజు వస్తుంది కదా, తద్దినం ఎందుకంటారంటే ఈ చనిపోయినటువంటి వ్యక్తులు స్వర్గస్థులైన వారు మళ్ళీ ఆ రోజున పిండ ప్రదాన సమయానికి మన ఇంటికి వస్తారు. పితృదేవతలు మన ఇంటి చుట్టూనే ఉంటారు, వాళ్ళు మన ఇంటి దగ్గరే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. మనం చేసినటువంటి కర్మకాండని ఆ యొక్క పితృకర్మని అంటే ఆబ్దికాన్ని ఆ తద్దినాన్ని చూస్తుంటారు. పిండ ప్రదానం చేశాడా, బ్రాహ్మణి పిలిచాడా, బ్రాహ్మణికి భోజనం పెట్టాడా, అందరినీ పిలిచాడా, అంటే మన చనిపోయిన వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు వీళ్ళ కుటుంబం అందరూ పిలవాలి. మనం వాళ్ళందరినీ పిలిచి ప్రసాదంగా అందరు భోజనం చేయాలి, సకుటుంబ పరివారంగా భోజనం ఆ రోజు మనం. ఇది తప్పకుండా చేయాల్సిన పని. అందుకే దానికి తద్దినం అని పేరు వచ్చింది. అంటే అప్పుడు చూసిన వాళ్ళు ఆత్మరూపంలో ఉంటారు. ఆ తల్లిదండ్రులు అనుకుంటారు నా వల్ల వచ్చారు, నా చెల్లి వచ్చింది, నా తమ్ముడు వచ్చాడు, నా అన్నయ్య వచ్చాడు, నా అక్కయ్య వచ్చింది, నా పిల్లలు వచ్చారు, నా మనవళ్ళు వచ్చారు. ఇది వాళ్ళు చూసుకుంటారు, చూసుకుని సంతృప్తి పడతారు. తిరిగి సాయంత్రం అందరూ భోజనం చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఎప్పుడు దీపారాధన ఉంటుంది మనకి, తద్దినానికి దీపం పెడతాం, ఆ దీపం వెలుగుసేపు అక్కడే ఉండి సాయంకాల సమయంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇది ఆత్మ కూడా ఇది గౌరవం నుంచి స్పష్టంగా చెప్పబడింది. మనకి ఏదైనా సరే శాస్త్ర సంహితమైన తప్ప శాస్త్రానికి విరుద్ధంగా మనం చెప్పేది ఏం లేదు. మీరు ఉపన్యాసాలు ఇవ్వండి, ఏదైనా చెప్పండి, శాస్త్ర విరుద్ధంగా ఏది ఉండదు.
గరుడ పురాణంలో ఎందుకు మాసికాలు చేయాలి, ఎందుకు కర్మకాండ చేయాలి, ఏ దానం చేస్తే మనకు ఉన్నదనే విషయాన్ని, అంటే పుణ్య వస్తున్న విషయంలో స్పష్టంగా చెప్పబడింది. ఇటువంటి కర్మ చేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మన వాళ్ళకి మ్యాథ్స్ టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చేయకపోతే ఏముంటుందంటే రోగాల పడిపడే అవకాశం ఉంటుంది, అంటే రోగగ్రస్తుడయ్యే అవకాశం ఉంటుంది. పాపభూయిష్టమైనటువంటి అన్నాన్ని తినాల్సిన అవసరం వస్తుంది. అంటే పాపం ఏంటి, లాస్ట్కి తల్లిదండ్రుల కర్మ చేయకపోతే ముష్టెత్తుకొని భోజనం చేసిన గతి ఏర్పడుతుంది. ఇంత పవర్ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఏమైనా చెడు కోరుకుంటారా అండి? కోరుకోరు. తల్లి ఎప్పుడు మంచిగా కోరుకుంటాడు, కానీ విద్యుత్ ధర్మాన్ని పాటించినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తప్పకుండా వారికి వారి శాపం ఇవ్వరు, కానీ నీ కర్మ నువ్వు చేసుకోవాలి కాబట్టి నీకు నువ్వు శాపాన్ని కలిగించుకుంటావు. కాబట్టి నీవు అనేకమైనటువంటి జాతులలో పుట్టి అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క ముష్టి అంటే దానం అడుక్కొని తినాల్సినటువంటి గతి ఏర్పడుతుంది. రెండవది రోగగ్రస్తమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. నపుంసకమైనటువంటి సంతానాన్ని పొందుకుంటాం మనం. ఇది స్పష్టంగా చెప్పబడింది మనకి. కానీ ఎవరు వింటారు? ఇప్పుడు అపరిచిత సినిమాలో మనకి గౌరవం చెప్పారు, 4 శ్లోకాలు చెప్పేసి కుంభిపాకం అని చెప్పి చూపించారు. దాంట్లో అవి చెప్పి నిజం, అవి అక్కడ చూపిన సినిమాలో చూపిన విషయాలు నిజం. అవి దాన్ని బయట ప్రపంచంలో మాలాంటి చెప్పినప్పుడు చాదస్తాన్ని బాగా చెప్పాడు ఈయన, వాడికి ఏం తెలుసు, ఇటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. కాబట్టి మన తల్లిదండ్రుల యొక్క కర్మని అనేది బ్రతికున్నప్పుడు వారు సంతోషకరంగా ఎదుగుదలను చూపిస్తూ అక్కడ వాళ్ళే మిమ్మల్ని మేడలు కట్టమని హాయిగా కూర్చోబెట్టి భోజనం చేయమని చెప్పేవాళ్ళు. నువ్వు ఎదగమంటారు, నువ్వు ఎదిగి సమాజానికి ఉపయోగపడని చెప్తుంటారు. తదనంతరం తప్పకుండా మనం చేస్తున్న కర్మ వాళ్ళకి సంపూర్ణమైన కర్మకాండ చేసి వారి స్వర్గలోక ప్రాప్తి పొందడానికి, మోక్ష ప్రాప్తి పొందడానికి గోదానం కానీ, వస్త్రదానం కానీ, తిలదానం కానీ, తిలతర్పణం కానీ చేయమంటారు. తర్పణమే వాళ్ళకి ప్రధానం. వారి రౌరవాది నరకాల నుంచి బయట వెళ్ళడానికి మనం తర్పణం ఇవ్వాలి. వారికి నలుగురితో తర్పణం ఇవ్వాలి. ఆ తర్పణం వారికి చాలా ఊపిరి అవుతుంది. స్వర్గలోకానికి పోవడానికి వారికి దారికి మార్గం సుగమవుతుంది. అంటే వారికి కంఠశుద్ధి తీరుతుంది. తిలతర్పణం చేస్తేనే పితృదేవులకి కంఠశుద్ధి తీరుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రయాణం చేస్తూ యాత్రల నుంచి బయటపడి, అంటే నరక యాత్ర నుంచి బయటపడి వారు అనుకూలంగా స్వర్గలోక ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బతుకున్నప్పుడు చేసేటువంటి కర్మ విద్యుత్ ధర్మాలు వేరు, చనిపోయిన తర్వాత చేసేటువంటి కర్మకాండ వేరు. అవన్నీ చేసినప్పుడే పితృదేవులకు సంతృప్తి పడతారు. బ్రతుకున్నప్పుడు ఎంత ఆనందపడతారో తదుపరి కూడా వాళ్ళు అంత ఆనందపడే అవకాశం ఉంది. కనుక మనందరం తప్పకుండా కర్మలు, ఈ అమ్మాయి ప్రశ్న 2 కర్మలు, ఒకటి తల్లిదండ్రులకు ఎందుకు సేవ చేయాలి అంటే పితృకర్మలు ఏంటని అడిగింది. బతుకున్నప్పుడు ఈ కర్మలు, స్వర్గతులైన తర్వాత ఆ కర్మను చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. అప్పుడు మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలంతో పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుభమస్తు. ధన్యవాదాలు గురూజీ. శుభం తల్లి.